నమస్కారం. సన్నిహితులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పరచూరు పలుకులకు స్వాగతం. విద్యార్థులకు కూడా, ఎందుకంటే ఇది కృష్ణవేణి గారి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. చిట్టిరాజుల కృష్ణవేణి గారు 24 డిసెంబర్ 1924లో వారు పుట్టారు. మొన్న ఫిబ్రవరి 16వ తారీఖున 2025 వారు కైవల్యం పొందారు. సి కృష్ణవేణి అని ఎవరికి తెలియదండి, వాడిని కృష్ణవేణి గారనే అంటూ ఉంటాము. అయితే వాడు ఏమిటంటే ఆవిడ నిర్మాత, నటి, గాయకురాలు. అంటే ఒక అద్భుతమైనటువంటి 3-4 కార్యక్రమాలు సినిమా రంగానికి సంపాదించి వారు చేస్తూ ఉండేవారు. విచిత్రం ఏంటంటే ఆవిడ సతీ అనసూయలో 1935లో బాలనటిగా ఎంటర్ అయ్యారండి. ఎందుకంటే 24లో పుట్టారంటే 35 అంటే 11 సంవత్సరాల వయసు అండి. 11 సంవత్సరాల వయసులో సతీ అనసూయలో బాలనటిగా వచ్చారు. ఆ తర్వాత మోహిని రుక్మాంగద, కచ్చదేవయ్య అని, మళ్ళీ పెళ్ళి, అట్లా కొన్ని సినిమాలు, జీవనజ్యోతి తర్వాత కూడా మనం తెలుసు, మనకు గో సినిమా కూడా వచ్చిందండి. ఆ రోజుల్లోనే మళ్ళీ ఇప్పుడు మనం ఎస్వి రంగారావుతో చూసినటువంటి భక్త ప్రహ్లాద కాకుండా ఆవిడ కూడా ఒక భక్త ప్రహ్లాద, మనం ఒక భీష్మ చూసాం ఎన్టీ రామారావుతో, అది కాకుండా మరొక భీష్మ, బ్రహ్మరథం, గొల్లభామ. అందులో నాకు తెలిసి అంజలీదేవి గారిని పరిచయం చేసింది వారే అని నా విశ్వాసం అండి. ఆ తర్వాత మన దేశం అనగానే మీ అందరికీ ఎవరు గుర్తొస్తారో తెలుసండి. ఎంత వాడినల్లా అంత వాడినయ్యానని నందమూరి తారక రామారావు గారు. అంటే భవిష్యత్తులో ఒక గొప్ప అద్భుతమైన కళాకారుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, కథా రచయిత, ఆల్ ఇన్ వన్ నిర్మాత, స్టూడియో నిర్మాత, ఇన్ని రకాల రామకృష్ణ స్టూడియో వారిదే కదా, ఇలా ఇన్ని రకాలుగా. ఆ తర్వాత ముఖ్యమంత్రి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రాఫ్ పొందినటువంటి అన్నగారిని మొట్టమొదట మేకప్ వేయించింది కృష్ణవేణి గారు అన్నప్పుడు మనందరికీ ఇప్పుడు ఒక గర్వకారణం ఏంటంటే, అన్నగారు పరచూరు బ్రదర్స్ అని మాకు పేరు పెట్టారు అంటే మేమంతా గర్వపడతా ఉంటాం. మనకి మాత్రమే తెలుసు అంటారు. అలా వారు నందమూరి తారక రామారావు గారు కృష్ణవేణి గారు తొలి వేషం ఇచ్చారు. చాలా చిన్న వేషం అండి. అంటే వారు ఎందుకు వేశారో కూడా మనకు తెలియదు, కానీ ఆ వేషం వేయబట్టే వెంటనే అక్కినేని నాగేశ్వరరావుతో కలిపి మళ్ళీ పెళ్లిలో వారు హీరోగా చేయగలిగారు. అంతేకాదు, కీలుగుర్రం మీకు తెలుసు కదా, నాగేశ్వరరావు గారిది ఆ రోజుల్లో సంవత్సరాలు ఆడేసిన సినిమా అండి అది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక జానపద కళానాయకుడిగా అద్భుతమైనటువంటి, అసలు కీలుగుర్రం ఏంటి, ఎగరటం ఏంటి అని ప్రశ్నించే రోజులు కాదు కదండి అది. తెర మీద బొమ్మలు వస్తుంటే కళ్ళు తెరుచుకుని అలా రెప్పవేయకుండా చూసినటువంటి రోజులండి. మా చిన్నతనంలో మేము కూడా ముద్దుబిడ్డ సినిమా చూస్తా నా చొక్కా అంతా తడిసిపోయిందండి. నేను వెక్కి ఏడుస్తా, చూడాలని ఉంది అని ఆ బాబు పాడతా అంటే ఎక్కెక్కి ఏడవని వాళ్ళు ఎవరు లేరండి థియేటర్లో. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కన్నీళ్ళు పెట్టిన వాళ్ళే. కాబట్టి సినిమా అనేది అంత గొప్ప మాధ్యమం. ఆ మాధ్యమంలోకి ఒక గొప్ప అన్నగారిని, అంటే వారి వల్ల వీరికా, వీరి వల్ల వారికనే నేను చెప్పనండి. ఇద్దరు ఎవరి దృష్టిలో వారు చాలా గొప్పవారు కాబట్టి వారు వీరిని పరిచయం చేసి ఒక తెలుగు జాతికి ఒక వరాన్ని అందించారు ఆ కృష్ణవేణమ్మ అని నేను ఎప్పుడు కూడా భావిస్తాను. అలాగే కీలుగుర్రంతో అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి మహానటుడికి ఒక మళ్ళీ ఊపు అంటారండి. ఆడుతూ ఉంటాయండి సినిమాలు. అది వేరు, ఒక హీరోయిజం రావటం, ప్రజలు పరిగెత్తటం ఆయన కోసం, అలాంటి ఇది వచ్చింది కీలుగుర్రంతోనేనండి. అలా మన దేశం అనే సినిమా ఇంత వేషం వేసినా కూడా దాన్ని ఇప్పటికీ కూడా మన దేశం ఎంతమంది చూస్తున్నారో మనకు తెలుసు. ఎందుకంటే రామారావు గారు ఎంత వేషం వేశాడో చూడాలి అని అందరికీ కోరిక అండి. ఆ కోరిక కోసం అందరూ కూడా అది చూస్తున్నారు. లక్ష్మమ్మ, శ్రీ లక్ష్మమ్మ అని తర్వాత మళ్ళీ వచ్చిందండి, అది ఆవిడ తీశారు. ఆహుతి, తిరుగుబాటు, పేరంటాళ్ళు వరకు, అంటే 1951 వరకు వారు సినిమాల్లో నటించారండి. ఆ తర్వాత నిర్మాతగా మారిపోయి ఇక ఆవిడ సినిమాలు
నటించడం అంటే అన్నగారిని పరిచయం చేసే భాగ్యం మనకు కలిగింది. అలా వచ్చేసేసి ప్రొడ్యూసర్గా వారు భక్త ప్రహ్లాద్ తీశారు, మన దేశం తీశారు, లక్ష్మమ్మ తీశారు, దాంపత్యం 4 సినిమాలు వారు తీశారు. తర్వాత వారి కుమార్తె వారు తీశారండి, అనేక సినిమాలు తీశారు, మీ అందరికీ తెలుసు. ఆ సినిమాలన్నీ కూడా మేము ఎప్పుడు కూడా ఒక్కసారన్నా వెళ్ళి అంత గొప్పవాడు. ఎందుకంటే ఇక్కడ ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్లోకి ఎప్పుడైనా వారి అమ్మను తీసుకుని వారు వస్తూ ఉండేవారు. ఆ వస్తున్నప్పుడు ఒక్కసారి ఆవిడని చూడగానే వెళ్ళి పాదాలకు నమస్కారం పెట్టేవాడు. అయ్యో వద్దయ్యా అంటూ ఉండేది పాప. కానీ మేము పుట్టకముందు పుట్టిన ఆవిడ, మేము పుట్టిన తర్వాత కూడా ఇంతవరకు పేరుని అలాగే కాపాడుకున్న మహానుభావురాలు. శోభనాచల స్టూడియోస్లో ఆవిడ పేరు ఎంత ప్రఖ్యాతి పొందిందో మనకు తెలుసండి. ఒక అద్భుతమైనటువంటి సినిమాలన్నీ కూడా వారు తీయటం జరిగింది. అంతేకాదండి, ఒక మహానటుడు ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసినట్టే ఒక మహాగాయకుడు ఘంటసాల గారిని కూడా వారే పరిచయం చేయటం జరిగిందండి. అంతేకాదు పి లీల గారిని కూడా ప్లేబ్యాక్ సింగర్గా వారే పరిచయం చేశారు. విప్రదాస్ అనే బెంగాలీ సినిమాతో మన దేశం తీశారనేది మనందరికీ తెలుసండి. ఏమైనా 2025 ఫిబ్రవరి 16 అనేది అంటే 101 సంవత్సరాలు. అంటే ఎవరైనా సరే శతమానం భవతు అని ఆశీర్వదిస్తారు. వారు శతమానం దాటి 101వ సంవత్సరం దాటి 102వ సంవత్సరంలోకి వచ్చినాక ఇక సెలవు హితులారా అని వారు వెళ్ళిపోయారండి. కానీ ఆ రోజున మా ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో ఆ కార్యక్రమానికి మేము వెళ్ళి చూస్తే ఎటువంటి పెద్దవాళ్ళు అందరూ వచ్చారో మామూలు వాళ్ళు రాలేదండి. మొత్తం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తలకాయలు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చారంటే ఈవెన్ అక్కినేని వెంకట్ సామాన్యంగా ప్రోగ్రాంలకు రాడుతాను, తను కూడా వచ్చేసాడండి. ఎందుకంటే ఆ కృష్ణవేణి గారి మీద ఉన్నటువంటి ఆ గౌరవాన్ని చూపించడానికి. అలా వారి కుమార్తె తర్వాత చాలా సినిమాలు తీశారు అల్లుడు గారును. బట్ విశ్వనాథ్ గారు కూడా దర్శకత్వం వహించారు. ఒకసారి ఎప్పుడో నాకు గుర్తండి, విశ్వనాథ్ గారు వారి సినిమాని ఏదో రాయటానికి పిలిచి ఆ కథ కుదరలేదా అని నాకు, ఎందుకంటే రాయటం మాత్రం జరగలేదండి, రాసే పరిస్థితి దాకా మాత్రం వెళ్ళాము. ఏమైనా నేను ఒక సినిమా రాశానండి, అది ఒక కథ 3 సంవత్సరాల క్రితం. అప్పుడు కైకాల సత్యనారాయణ గారిని ఇట్లా చాలామందిని వృద్ధులైపోయి ఇంట్లో కూర్చుని కథలు లేనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ పిలిచి అందులో యంగ్ హీరోయిన్లతో టోటల్ ఇండస్ట్రీలో ఉన్న అలనాటి మేటి నటీనటులు ఎవరైతే రిటైర్ అయిపోయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు కూడా పెద్ద కష్టం లేకుండా అందరూ సోఫాల్లో కుర్చీల్లో చాపల మీద అలా ఉండేటువంటి లాగా ట్రీట్ చేసుకున్నానండి ఆ కథని. అట్లాంటి కథని తీసే అవకాశం రాలేదు. వచ్చి కనుక ఉంటే ఆవిడ పాదాలకు నమస్కరించైనా కృష్ణవేణమ్మని తీసుకొచ్చి ఆ కుర్చీలో, ఎలాగో కుర్చీలో ఉన్నాయి కదమ్మా మీరు కూర్చునేది, అందులో కూర్చోండి అని ఆవిడకి రాసినటువంటి ఒక అదృష్టాన్ని నేను పొంది ఉండేవాడిని. కానీ మా అదృష్టం కలిసి రాలేదు. ఆ సినిమా మెటీరియలిజం మీకు తెలుసు కదండి, కొన్ని కథలు భయపడతారండి నిర్మాతలు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన రూపాయి తిరిగి రాకపోతే నిర్మాతలు ఏమైపోతారో మనందరికీ తెలుసండి. దర్శకుడికి ఒక సినిమా పోయినా ఇంకో సినిమా ఉంటుంది, రచయితకు ఒక సినిమా పోయినా ఇంకో సినిమా ఉంటుంది. కానీ నిర్మాతకు ఒక సినిమా పోతే రెండో సినిమా చేయటానికి దర్శకుడు దొరకడు, హీరో దొరకరు, ఇలాంటి చాలామంది బయర్స్ దొరకరు. వీళ్ళందరూ ప్రమాదం. చెప్పాను కదా మీకు, అప్పుడు మా ఖైదీనే 2-3 బయర్స్ చూసి వదిలేసి వెళ్ళిపోయి తర్వాత నెత్తి నోరు బాదుకున్నారు. అయ్యో ఎంత గొప్ప సినిమాని మనం వదులుకున్నామని. కాబట్టి సినిమా అనే దాన్ని ఎవరూ అంచనా వేయలేరండి. అటువంటి ఒక మహత్తరమైన సినిమాకి తొలినాటి నుంచి అలనాటి మేటినటిగా అలాగే నటించినా నటించకపోయినా మా అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ కృష్ణవేణమ్మ గారు స్వర్గలోకంలో ఉండి ఈ ఇండస్ట్రీని మనందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.